నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు సమర్పిస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన 26వ నామం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. ఈ నామం ఓం శర్వాయ నమః. మరి ఈ నామానికి ఒక కథారూపాన్ని ఇచ్చినటువంటి వారు శ్రీ విఎస్ కరుణాకరన్ గారు. వారు ఈ నామానికి లోప విలుంటనుడు శర్వుడు అని ఈ కథకి నామకరణం చేశారు. మరి ఈ కథలోకి ప్రవేశిద్దామండి. అవే హిమాలయ పర్వత శిఖర పరంపరలు, తళతళలాడే మంచు కొండలు. ఆ మంచు కొండల మధ్య ఎత్తైన పీఠభూమి, మధ్య భాగంలో స్ఫటిక నిర్మల నీరములు నిండిన మానస సరోవరం. అల్లదిగో చుట్టుపక్కల సెలయేళ్లు చెంగు చెంగున కిందకి దూకుతూ ఉన్నాయి. అదిగో అదే కైలాసం. దివ్యత్వం వెల్లివిరిసిన వాతావరణంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. దివ్య దంపతులు పార్వతీ పరమేశ్వరులు విష్ణు సహస్రనామ పారాయణం ముగించి ఏకాంత సేవలో నిమగ్నులై ఉన్నారు. సహస్రనామాలు జపించడం పూర్తయింది. సహస్రనామార్చన ముగిసింది. పార్వతీదేవి ప్రశ్నించింది, ఓ పరమేశ్వర ప్రభు, ఇది విష్ణు సహస్రనామార్చన కదూ? ఇందులో నీ పేరు నీవే వల్లివేయడం దేనికి? ఓం శర్వాయ నమః అనడం ఎందుకు? విష్ణుమూర్తిని ఉద్దేశించినప్పుడు అందరికీ తెలిసిన విషయం శర్వుడు అంటే పరమశివుడు. పరమశివుడు చిరునవ్వుతో బదులు పలికాడు, అసలు ఆ పేరు నారాయణునిదే, కాని నాది కాదు. అందరిలో ఉండే చెడుగులను అన్నింటినీ తుంచివేసేవాడు కనుక నారాయణునకు శర్వుడు అనే సార్థక నామధేయం ఏర్పడింది. మనమందరము కూడా పరాత్పరుడైన ఆ నారాయణుని దేహంలో అవయవమాత్రులమే సుమా. మానవమాత్రులు ఏ విధంగా తమ శరీరంలోని అవయవాలతో ఉండే చెడుగులను నిర్మూలిస్తారో అదేవిధంగా శ్రీమన్నారాయణుడు కూడా మనలో ఉండే దౌష్ట్యాలను అన్నిటినీ తొలగిస్తాడు. నేను ఆదర్శ విష్ణు భక్తుడను కనుక ఆయన నామాలలో కొన్నింటిని నేను ధరించాను. తాతగారి నామధేయం బిరుదావళులు మనవడు తగిలించుకునేటట్టు. అది మా పరస్పర సాన్నిహిత్యం సూచిస్తుంది అంతే అంటూ నవ్వాడు. లోకమాత వివరణ కోరింది. సరే, మీరు ఎన్నుకున్న నామాలకు ఏదైనా అంతరార్థంగాని విశిష్ట ప్రాముఖ్యంగాని ఉండవచ్చు కదా. పరమేశ్వరుడు చెప్పిన సమాధానం, అవును, శర్వ. ఈ నామధేయం నాకు నచ్చిన నామం. ఆ పేరులో ఉన్న విశిష్టత నాకు అనుభవామ్రేడితం. ఆ చరిత్ర నాకు చిరస్మరణీయం. ఆ కథ వింటే నీకే అర్థమవుతుంది. శర్వుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని. మరి చెప్పనా నీకు ఆ మనోహర గాథ? సరే, వింటాను, చెప్పండి అని తల పంకించింది పార్వతీదేవి. పరమశివుడు కథ చెప్పసాగాడు. అనగనగనగనగనగనగా ఒకానొక నాడు బ్రహ్మదేవునకు 5 తలలుండేవి. తూర్పు దిశగా ఉండే శిరస్సు ఋగ్వేదం పఠించేది. దక్షిణ దిశగా ఉన్న తలకాయ యజుర్వేదం వల్లెవేసేది. పడమరి దిక్కుగా ఉన్న ముఖము సామవేద గానం చేసేది. ఉత్తర దిశగా ఉన్న ముఖం అథర్వవేదం పఠించేది. ఇక 5వ శిరస్సు 4 శిరస్సులపై నెట్ట నిలువుగా నిలిచి ఇతిహాస పురాణాలు చదివేది. బ్రహ్మదేవుడు ఆ విధంగా అన్ని దిశల వైపు విజ్ఞాన దీదీతులు వెల్లివిరయ చేస్తూ దేదీప్యమానంగా వెలుగొందేవాడు. అయితే అంతలో
అతనిలో అహంకారం గూడు కట్టుకుంది. బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన ఋషీశ్వరులకు స్వాగత మర్యాదలు చేసేవాడు కాడు. దేవతలను తృణీకరింపసాగాడు. అతనిలో రాజసగుణం ఘనీభవించింది. గర్వం మితిమీరింది. అహంభావంతో ఈ ప్రపంచాన్ని సృష్టించింది నేనే, నాతో సమానులు ఎవరూ లేరు అని ప్రగల్భాలు పలికేవాడు. అతని 5వ శిరస్సు నుండి వెలువడే కాంతిరింబోళి వేల్పులకు కన్నుల మిరుమిట్లు గొలిపేవి. చూపరులు చూడలేక కనులు మూసుకోవలసి వచ్చేది. దేవతలందరూ బ్రహ్మదేవుని దురహంకారపూరితమైన దుర్నిరీక్ష్య తేజస్సు చూడలేక కైలాసానికి పోయి పరమేశ్వరుని ప్రార్థించి ఇలా విన్నవించుకున్నారు: పరమశివ, బ్రహ్మదేవుని దురహంకారం పెచ్చు పెరిగిపోయింది. ఆయన మమ్మల్ని పురుగుల వలె చూస్తున్నాడు. ఆయన 5వ శిరస్సును ఎవరూ తేరిపార చూడలేరు. ఎంతటి తేజోవంతులు మహానుభావులు అయినా సరే ఆయన దరి చేరితే చాలు నీడలో క్రీనీడలుగా మారిపోతున్నారు. దేవా, మేము కోల్పోయిన వర్చస్సును మాకు తిరిగి ప్రసాదించండి అని ప్రార్థించారు. పరమేశ్వరుడు వారికి అభయప్రదానం చేసి వారితో పాటు తాను కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు 10 కన్నులున్నా ఎదుట నిలిచిన పరమశివుని గుర్తించలేదు. స్వాగత మర్యాదలు సలపలేదు. అయితే పరమశివుడే బ్రహ్మదేవుని పలకరించి కుశల ప్రశ్నలు వేసి అతని యోగక్షేమాలను గూర్చి అడిగాడు. బ్రహ్మదేవుని అహంకారం అతని కన్నులలో ప్రతిఫలించింది. అతడు పరమశివుని పలుకరించలేదు. బ్రహ్మదేవుడికి ఇంకో అవకాశం ఇయ్యాలనుకున్నాడు పరమేశ్వరుడు. అలా సంకల్పించి అట్టహాసం చేశాడు. ఆ నవ్వుకు బ్రహ్మాండ భాండం మారుమ్రోగింది. ఈ 7 భువనాలు గజగజ వణికిపోయాయి. కాని బ్రహ్మదేవుడు మాత్రం పరమశివునితో మర్యాదకైనా ఒక మాట కూడా మాట్లాడలేదు. పరమశివుడు ఆగ్రహోదగ్రుడై గంతులేస్తూ విజృంభించి బ్రహ్మదేవుని 5వ తలకాయను తన ఎడమ చేతి బొటనవ్రేలి గోరుతో గిల్లివేశాడు. లేత అరటి ఆకు మడతను మానవులు త్రుంచివేసినట్లుగా. అంతేకాక బ్రహ్మ కపాలం వామహస్తంతో పట్టుకొని పరమశివుడు నటరాజ్యలాస్యం చేయసాగాడు. ఎడమ చేతిలోని ఆ బ్రహ్మ కపాలం శివతాండవం ఆ ఆకాశంలో మరో చందమామలాగా కనిపించింది. దేవతలు ఆనందంతో చిందులు తొక్కుతూ నాట్యం చేశారు. ఓహో కపాలి, కపర్ది, కాపాడవయ్యా దేవా, నీ కోపాన్ని ఉపసంహరించుకో, చాలు, బ్రహ్మ అహంకారం తుంచివేశావు అంటూ వేల్పులు కీర్తించారు. అప్పటికి పరమేశ్వరుని ఆగ్రహం అణిగి అతడు శాంతమూర్తి అయ్యాడు. బ్రహ్మ అహంకారం అడిగింది. బ్రహ్మదేవుని 5వ తలకాయ పోయింది. ఆయనకు మేలు జరిగింది ఒక విధంగా. కానీ ఆ తలకాయ పరమశివుని వ్రేలికి అంటుకుపోయింది. ఎంత విదిలించినా వదలడం లేదు. దానికి కారణం బ్రహ్మ హత్యా పాతకం, పరమశివుని చుట్టుకోవడమే. అంతేకాక శివునకు సంక్రమించింది పితృహత్యా పాతకం కూడా. శివుని దురవస్థ చూసి బ్రహ్మదేవుడు వెగట్టుగా నవ్వాడు. పరమశివుడు ప్రశ్నించాడు బ్రహ్మదేవుని: నా చేతికి అంటుకుపోయింది నీ కపాలం, విడిపోయే విధానం ఏమైనా ఉందా? బ్రహ్మదేవుడు సవినయంగా సమాధానం చెప్పాడు: పరమేశ, మనం అందరం ఆ నారాయణుని దేహంలో అవయవాలం మాత్రమే. నీవు నెరవేర్చింది ఆయన సంకల్పమే కాని అనుకోకుండా బ్రహ్మహత్యా పాతకం ఒడిలో వేసుకున్నావు. సరే, ఈ కపాలం నిండే వరకు నీవు లోకాలన్నీ తిరిగి ముష్టి ఎత్తు. ఈ కపాలం నిండినప్పుడు నీ పాపం పోతుంది అన్నాడు. పరమేశ్వరుడు బిచ్చమెత్తుకుంటూ లోకాలన్నీ తిరిగాడు. ఎవరు ఎంత ముష్టి వేసినా కూడా కపాలం నిండనే లేదు. అంతేకాక ఆ కపాలం నుండి భరించలేని దుర్గంధం వ్యాపించసాగింది. పరమశివుడు తిరిగి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. కానీ బ్రహ్మదేవుడు కనులు మూసుకొని తాను బ్రహ్మహత్యా పాతకని మొహం చూడనన్నాడు. ఇక పరమశివుడు బదరికాశ్రమమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే, అన్యథా శరణం నాస్తి అని విష్ణుదేవుని స్తుతించాడు, ప్రార్థించాడు. పరమశివుడు అప్పుడు చేసిన విష్ణుస్తవం పద్మపురాణంలో సృష్టికాండలో పొందుపరచబడి ఉంది. ఓ దేవదేవ, ఈ సమస్త సృష్టి నీ శరీరం మాత్రమే. నీవు సర్వాంతర్యామివి. మేమందరము నీ దేహములోని అవయవాలము మాత్రమే. నీవే మాకు ఏకైక శరణ్యం. అంతటిలో వాతావరణం అంతా తులసి పరిమళంతో గుబాళించింది.
రెక్కలు ఉన్న పసిడి కొండవలె కనిపించే గరుత్మంతుడు అక్కడ వాలాడు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. దయార్ద్ర హృదయంతో, నాయనా పరమశివ, నీకేం కావాలి నాయనా, కోరుకో అన్నాడు. పరమశివుడు, దేవదేవా, ఈ దుర్గంధ భూయిష్టమైన ఈ బ్రహ్మ కపాలం పీడ వదిలించుకో చాలు అన్నాడు. శ్రీమన్నారాయణుడు వెంటనే తన కుడి బొటన వ్రేలుతో తన వక్షస్థలం ఎడమవైపును కత్తిరించాడు. పాతాళగంగ పైకి ఉబికినట్లుగా నెత్తురు పొంగి పొరలి బ్రహ్మ కపాలాన్ని నింపేసింది. ఆ కథ పార్వతికి వినిపించాడు పరమశివుడు. ఆ వృత్తాంతం ఎప్పుడో జరిగినట్లుగా కాక నిన్న మొన్న జరిగినట్లుగా తోచించే పరమశివునికి, దేవి, విష్ణుదేవుని దయవలన బ్రహ్మ కపాలం ముక్క చెక్కలై కిందపడిపోయింది. నాకు ఆ పీడ విరగడైంది అన్నాడు వేడి నిట్టూర్పు విడిచి పరమశివుడు. విష్ణుప్రసాదాత్ శుశ్రోణి కపాలం తత్ సహస్రాధా స్ఫుటితం బహుదాయాతం స్వప్నలబ్ధం ధనం యథా. మత్స్య పురాణంలో ఈ శ్లోకం ఉంటుంది. విష్ణుదేవుని దయవలన ఆ బ్రహ్మ కపాలము నెత్తురుచే నింపి 1000 ముక్కలైపోయింది. స్వప్నంలో లభించిన ధనము వలనే వ్యర్థమైపోయింది. దేవదేవా, నా పాపం కడిగివేయడానికేనా నీవు నీ నెత్తును కార్చింది అని విష్ణుమూర్తిని అడిగాను. దేవి పార్వతి అని శివుడు ఆమెకు చెప్పాడు. పార్వతి మూగబోయి ఆ కథంతా ఆలకించింది. పరమేశ్వరుడు ఇంకా ఇలా వివరించి చెప్పాడు. మీరందరూ నా శరీరంలోని అవయవ విభాగాలే. మీకోసం నా నెత్తురు కార్చడంలో విశేషమేముంది అని శ్రీమన్నారాయణమూర్తి అంతర్ధానమైపోయారు. నేను శర్వాయ నమః అని జపిస్తూనే ఉన్నాను. నాకు కూడా ఆ నామమే ఏర్పడింది. ఆ నామంలో నేను అద్వైత సిద్ధిని అనుభవించాను. అందుచే నాకు వ్యవహార నామధేయం శర్వుడు అని ఏర్పడింది. కానీ ఈ నామం శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే సార్థక నామధేయుడు శర్వుడు. ఓం శర్వాయ నమః అని అందరం విష్ణు సహస్రనామం జపించుదాం, పార్వతి అనింది. అయితే పరమేశ్వర, నీవు ఆ శర్వునకు కోవెల కట్టవలసింది. తెలియదా దేవి, నీకు 108 దివ్యస్థలాలలో ఒకటైన కందియారు కోవెల తంజావూరులో ఉంది కదా. తిరుమంగళారు ఆళ్వారు స్వామి ఆ కోవెలపై పాశురాలు కూడా వ్రాశారు. అందులో నేను నీకు ఇప్పుడు చెప్పిన గాథ ప్రస్తావించబడింది. పిండియర్ ముందరి ఎందిప్పనవార్ మனை తిరితంతున్నం విండియన్ శాకం తీర్త ఉరివానిన్ ఉలకేలమా ఎత్తుం కండియార్ తిరుక్కురందుకూర్ పాశురం 19 అని వివరించాడు పరమేశ్వరుడు. నాకు ఆ కోవెల సందర్శించాలని ఉంది అన్నది పార్వతి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇరువురూ కూడా కండియూర్ వెళ్ళి ఆ కోవెలలో హర శాప హరుని సేవించారు. నిరుక్తి సర్వశబ్దమును గూర్చి సాయించిన వ్యాఖ్యానం. స్వశరీర జగద్దుఃఖం శర్వః సస్యాత్ శృణాతి యః. ప్రియ భగవద్బంధువులారా, మనం శర్వాయ నమః అని పఠిద్దాం. మనమందరము ఆ నారాయణుని అవయవాలము అని మర్చిపోవద్దు. మనం ఓం శర్వాయ నమః అని జపిస్తే మనలోని లోటుపాట్లు, అహంకారాలు, దౌష్ట్యాలు అన్నీ అణిగిపోతాయి. అంతేకాక సృష్టిలోని దురితాలు అన్నీ కూడా నశిస్తాయి. నేను సంగ్రహించిన పై కథానిక కొద్ది మార్పులతో పెక్కు పురాణాలలో కూడా కనిపిస్తుంది. అయితే చాలా వరకు నేను మత్స్యపురాణంలో ఉన్న గాథనే స్వీకరించాను. ఈ గాథ తిరుక్కురందురకంలోని చివరి పాశురాలలో కూడా ఉంది. స్వామి అళవాందార్ సాయించిన స్తోత్ర రత్నమాలికలో 13వ శ్లోకంలో ఈ కథ ప్రస్తావించబడింది. దీనిపై వేదాంత దేశికులు వ్యాఖ్యానం కూడా చేశారు. ప్రియ భగవద్బంధువులారా, భగవానుడు భక్తుల కోసం తన నెత్తురు కార్చగలడు. వారిలోని లోపాలను సవరింపగలడు. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగమ్ము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు భక్తులలోని లోపాలని శస్త్రచికిత్స చేసి అయినా సరే సవరింపు చేయగలడు. అందుచే మనలో అహంకార నిర్మూలనకు
సర్వ పాప పరిహారాలకై ఓం సర్వాయ నమః అని జపించడం శ్రేష్కరం అని ఈ కథారచయిత శ్రీ ఎస్ కరుణాకరన్ గారు ఎంతో గొప్పగా మనకి ఈ కథని అందించారు. మరి ఒక్క చిన్న నీతి కథ కూడా మనం చెప్పుకుందాం. ఈ కథా రచయిత శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు. కథ అంతఃశుద్ధి. పూర్వము కబీర్దాసు అనే భక్తుడు ఉండేవాడు. అతడు మహమ్మదీయుడు. పూర్వజన్మ పుణ్య సంస్కారం వలన అతనికి భగవంతునిపై మిక్కుటమగు భక్తి ఏర్పడినది. గురుముఖత పొందిన విద్యయే చక్కగా ఫలించునని అతడు పెద్దల వలన విని గురువు కొరకై అన్వేషణ ప్రారంభించారు. కానీ ఎచ్చట వెదికినను తగిన గురువు లభించలేదు. సామాన్య గురువు లభించవచ్చును గాని సద్గురువులు లభించుట దుర్లభము కదా. ఎట్టకేలకు ఒకానొక ఆశ్రమంనకు పోయి కొంతకాలం అతడు ఏకాంతముగా ధ్యాన విచారణాదులు గావింప నిశ్చయించి ఆశ్రమ అధికారులకు తన నిశ్చయంను తెలుపగా వారు అతని జాతి వర్ణాదులను గూర్చి ప్రశ్నించి తెలుసుకొని ఆశ్రమంలో నుండుటకు అవకాశం కలుగజేయలేదు. ఈ ప్రకారముగా 2-3 ఆశ్రమములలో విచారించి నన్ను జాతి నెపమును ఊతగా తీసుకుని వారెవరును కబీర్దాసును తమ ఆశ్రమంలో చేర్చుకోలేదు. తుదకు హతాశుడై లోకస్థితికి వగచుచు తరించుటొక మార్గమును ఎవరు చూపుదరా అని పరిపరి విధముల ఆలోచన చేయుచుండగా రామానందుల వారి ఆశ్రమం గురించి ఎవరో తెలియచేసిరి. అచ్చడికి వెళ్ళినచో జీవితాశయము నెరవేరగలదని వారు సలహానిచ్చారు. మిత్రులు తెలిపిన సూచనను అనుసరించి కబీర్దాసుల వారు రామానందుల వారి ఆశ్రమమునకు పయనమయ్యారు. రామానందుల వారు గొప్ప అనుష్ఠానపరులు, సదాచార సంపన్నులు, విశాల హృదయము కలవారు. చరాచర ప్రాణికోట్టి అన్నిటినీ మణులయందు దారము వలె భగవానుడు వెలయుచున్నాడు. ఒకానొక గొప్ప, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అను భావము కేవలం అజ్ఞానజన్యమే అవునని భావము వారి మనంబున బాగుగా రూఢిపడి ఉండుట చేత సర్వ సమత్వము వారి యందు తొణికిసలాడుచూ ఉండెను. అయితే వారి యొద్ద చేరిన శిష్య బృందం మాత్రము ఇంకనూ ప్రారంభ దశయందే ఉండెను. వారి శిష్యులలో సంకుచితత్వము ఘనీభవించి ఉండెను. జాతి, మత, కుల వర్ణాదులకే వారు ప్రాధాన్యత ఒసంగుదురు, కానీ హృదయ పవిత్రకు కాదు. ఇట్లుండ కొంతకాలమునకు మిత్రుల సలహాను అనుసరించి కబీర్దాసు రామానందుల వారి ఆశ్రమంలో చేరు నిమిత్తము వారి ఆశ్రమమునకు వెళ్ళి గురుదేవునకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి తన గురుదేవునకు తన అభీష్టమును వెల్లడించాను. గురుదేవా, ఈ సంసార ఘోరారణ్యమున పడి దరిగానక తల్లడిల్లుచూ ఉన్నాను. కరుణించి నాకు మార్గమును చూపుడు. ఇప్పటికీ ఎన్ని జన్మములో వ్యర్థముగా గడిచిపోయినవి. మహోన్నతమై సుకృత లభ్యమైనట్టి ఈ పవిత్ర మానవ జీవితమును కూడా అజ్ఞానమందే గడిపివేయుటకు నాకు ఏమాత్రము మనస్కరించుటలేదు స్వామి. కాబట్టి గురుదేవ, తరించుటొక మార్గమును చూపించుడు. నన్ను మీ ఆశ్రమమునందు చేర్చుకొని ఆశ్రమ సేవా సౌభాగ్యమును, గురుసేవా భాగ్యమును నాకు కలుగచేయుడు అని మీ కృపాదృష్టిపై నాపై ప్రసరింపజేయుడు. నన్ను కడతీర్చుడు. పాహిమాం పాహిమాం పాహి అని ఈ ప్రకారంగా నిండు భక్తితో గురుదేవుని వేడుకొనెను. గురుదేవుడు కరుణార్ద్ర హృదయుడు. అతడు మనంబున సంకుచితత్వమును స్థానమే లేదు. అర్హుడైన శిష్యుడు లభించినప్పుడు గురువునకు కలుగు ఆనందమును అది వేరు. కబీర్దాసు యొక్క తీవ్ర జిజ్ఞాస, జ్ఞానోత్కంఠ, తీవ్ర ముముక్షత్వము గురుదేవునకు పరమానందమును కలిగజేసినవి. అట్టి ఉత్తమ భక్తునకు తన ఆశ్రమంలో స్థానమును కల్పించుట తన విద్యుక్త ధర్మమని భావించి రామానందుల వారు, నాయనా, అట్లే ఈ ఆశ్రమం నందు చేరి ధ్యానాది అనుష్ఠానములను గావించుకొను అని అనుమతిని ఒసంగెను. గురుదేవుని ఆజ్ఞానుసారం శ్రీ కబీర్దాసు ఆ ఆశ్రమంలో చేరి గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా వినమ్ర భావనతో పరిపాలించుచూ ఉండెను. కొంతకాలమునకు రామానందుల శిష్యవర్ణము కబీర్దాసు యొక్క జాత్యాదులను గూర్చి తెలుసుకొని అతడు మహమ్మదీయుడని ఎరింగి వెంటనే గురుదేవుని వద్దకు వెళ్ళి పరిగెత్తుకొని, ప్రభువు, కొంప మునిగిపోయినది. ఈ కొత్తగా వచ్చిన వాడు జాతి, మతము, కులములను మీరు విచారించలేదు. ఆలోచించకుండా
అకస్మాత్తుగా చేర్చివేచిరి. ఈతడు మహమ్మదీయుడు, సరి అయినదేమో అయినది. అతనికి పూజామందిరములో దైవ కైంకర్యము, దైవ సేవ మాత్రము ఒప్పు, మీరు చెప్పవద్దు. ఇతర పనులు, వంట పాత్రలు తోముపని, ఆశ్రమమును ఊడ్చుపని మొదలైనవి ఇవ్వవచ్చును అని తెలిపిరి. గురుదేవుడు వారి అంతరంగమును చక్కగా గ్రహించిన వారై అసూయ అను ఘోర పిశాచముతే వారు గ్రస్తులై ఉండుటను గమనించి శిష్యులు సూచించిన పనిని కొద్ది రోజులు అతనికి ఏర్పాట్లు చేసి చూచెదమని నిశ్చయించి కబీర్దాసునకు ఆశ్రమ వంటపాత్రలు శుభ్రపరచు పనిని ఒప్పగించరి. కబీర్దాసు అహో మహాభాగ్యమని తలంచి ఆ సేవా కార్యక్రమం స్వీకరించి త్రికరణ శుద్ధిగా దానిని నెరవేర్చుచూ ఉండెను. ఏదైనా నెపము దొరికినచో దానిని ఆధారముగా చేసుకొని కబీర్దాసును ఆశ్రమం నుండి తరిమివేయుటకై శిష్యులు తగిన అవకాశం కొరకు ఎదురు చూచుతూ ఉండేది. శిష్యుల కపట హృదయం కబీర్దాసునకు కొద్ది రోజుల్లోనే బాగుగా అవగతమయ్యాను. వారందరికీ చక్కని గుణపాఠమును బోధించదలిచిన వాడై ఒకనాడతను వంటపాత్రల బయటి భాగమును మాత్రము బాగుగా తోమి లోపలి పాచిని అలాగే ఉంచాను. అది గమనించి శిష్యులు చరచరాబోయి గురుదేవునకు ఆ వృత్తాంతమును తెలియచేయగా గురుదేవుడు కబీర్దాసును పిలిచి, నాయనా, పాత్రలు లోపల ఎందుకు తోమడం లేదు అని ప్రశ్నింప, అందులోకి కబీర్దాస్ మహాత్మా, తమ శిష్యుల స్వరూపమీ విధానముగానే ఉన్నదని తమకు చూపుట కొరకై ఈ ఒక్కరోజు మాత్రం ఈ ప్రకారముగా చేసి తిని, వారు స్నానాదులచే శరీరం మాత్రము శుద్ధపరుచుకుంటున్నారే కాని లోన అసూయ, ద్వేషము మొదలైన దుర్గుణములన్నీ తాండవించుచున్నవి. శరీరమను పాత్ర యొక్క బయట తోమేరియే కాని లోపల మనస్సులోని పాచి అట్లే ఉండిపోయినది. ఈ సత్యమును తమ దృష్టికి తెచ్చుట కొరకే నేను ఈ ప్రకారముగా చేసేదని అనువచించాను. ఆ వాక్యములను విని గురువు ఆనందించాను. శిష్యులు సిగ్గుతో తలను వంచుకున్నారు. ఈ కథలో ఉన్న నీతిని మనం ఒక్కసారి తెలుసుకుంటే, బాహ్య శౌచము, అభ్యంతర శౌచము రెండునూ మనుజుడు కలిగి ఉండవలెను. స్నానాదులచే శరీరము శుద్ధము చేయులాగున ధ్యాన విచారణాదులచే మనస్సునందున మురికిని, దుర్గుణములను, దుస్సంకల్పములను తొలగించుకోవలను. అప్పుడే జీవుడు పరమశుద్ధుడై మోక్ష భాగుడు కలవాడవుతాడని చెప్పి మనకి శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామివారు తెలియచేశారు. అద్భుతం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములను మరొక్కమారు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జయ జయ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ జయ జయ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జయ జయ, జై శ్రీమన్నారాయణ.